ఈరోజు మనం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు, ఉప్పు, ఆవపొడి, కారం, పసుపు, జీలకర్ర మెంతుల పొడి, వెల్లిపాయలు. మామిడికాయ ముక్కలు మనం ఈ గిన్నెతో 4 గిన్నెలు అయినాయి. ఇప్పుడు మీరు ఏ గిన్నెతో తీసుకున్నా 4 గిన్నెలు కావాలి ముక్కలు ఎప్పుడు కానీ. నేను గిన్నె 3/4 వంతు కారం తీసుకున్నాం. అది కారం కొంచెం ఎక్కువ ఉంది, అందుకే 3/4 వంతు కారం, 3/4 వంతు ఆవపొడి, సగం గిన్నెకి సగం ఉప్పు, 1 స్పూన్ పసుపు, జీలకర్ర మెంతుల పొడి దీంతో 2 స్పూన్లు, కొన్ని వెల్లిపాయలు. మీకు ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కూడా నేను ఈ గిన్నెతో 2 గిన్నెలు తీసుకున్నాను. ఈ ఆయిల్లో ఇది ఆల్రెడీ పోపు చేసి పెట్టుకున్నాను, పోపు చల్లాలి కాబట్టి. ఈ పోపు ఎలా చేసుకున్నానో ఆ ప్రాసెస్ చూపిస్తాను మీకు. స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి కొన్ని దంచుకున్నది, ఎల్లిపాయలు. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం మనం మొత్తం. ఆయిల్ చల్లగా అయింది. ఇప్పుడు ఇందులో ముక్కల్లో పోసుకుందాం మనం. అంతా ఆయిల్, ఉప్పు, కారం అంతా కలిసినట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని ఒక 3 రోజులు మనం దీన్ని ఒక క్లాత్ కట్టి మంచిగా గాలి పోకుండా క్లోజ్ చేసి పెట్టాలి. 3 రోజుల తర్వాత మనకు ఆయిల్ తక్కువ, ఉప్పు, కారం ఏది తక్కువ మళ్ళీ వేసుకోవచ్చు. ఇది ప్లాస్టిక్ గిన్నెలా వద్దని నేను స్టీల్ గిన్నెలో వేసుకుంటున్నాను. పచ్చడి పెట్టుకున్నాక లాస్ట్ గిన్నెలో అన్నం వేసుకొని తింటారు కదా, నేను కూడా అలానే ట్రై చేస్తుంది. వేడన్నం వండాను ఇప్పుడే, పొగలు వెళ్తుంది. అంతా కలిపాను. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉందో, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్ ఎలా ఉందో సరిపోయినాయి అన్నీ. ఉప్పు, కారం బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా. సూపర్ ఉంది. మీరు కూడా ఎలా చేసుకొని ట్రై చేయండి.